చాలా సంతోషం. మరి శ్రేష్టమైన సమయంలో నాకు ఇవ్వబడినటువంటి 15 నిమిషాల్లో 1 నిమిషం అయిపోయింది. గనుక మీరు చాలా జాగ్రత్తగా వింటే నా నిమిషాలు మీరు లెక్కెట్టుకుంటూ వినేయచ్చు. దేవుని స్తోత్రం. గనుక నన్ను ఈ స్థలంలోనికి గత సంవత్సరం నుండి కాసి కాపాడి మరలా ఈ నూతన సంవత్సరంలో ఈ 2024 సంవత్సరంలో దేవాది దేవుడు తీసుకొచ్చిన విధానం బట్టి 2 చేతులు జోడించి యేసు ప్రభుకు ఒకసారి మనందరం కూడా యేసయ్యకు వందనాలు చెబుదాం. యేసయ్యా నీకు వందనాలు. చాలా మంది చెప్పలేదు వందన వచనం. ఈ వందన వచనం గురించి మీరు చెప్పలేనప్పుడల్లా నేను జ్ఞాపం చేసేది ఏంటంటే, ఎలిజబెత్ అక్క ప్రెగ్నెంట్ గా ఉంది. యేసు ప్రభు కంటే ముందు పుట్టాడు ఆయన. యోహాను గారి తల్లి అయినటువంటి ఎలిజబెత్ అమ్మ. ఆమె యోహాను గారు పుట్టక ముందు ఎలిజబెత్ అక్క ఇంటికి మరియమ్మ గారు వెళ్ళారట. ఏమనంటే, ఇంటికి వెళ్ళినట్టు ఏం చెప్పిందో తెలుసా? కడుపుతో ఉన్న వాళ్ళకి ఏం పట్టుకెళ్తామమ్మా మనం చెప్పంటారా? కాకినాడ భాష ఏమో సూడిది అంటారు, తుని వరకును. ఈ విశాఖపట్నంలోనేమో బుట్ట అంటారు. మరి అమ్మ మీ దేశంలో ఏమంటారు? విజయనగరం. మాది బుట్టే అంటారు అంటుంది ఆవిడ. ఓకే, ఎందుకంటే 3 ప్రాంతాల భాషలు నాకు బాగా వచ్చు కనుక మీకు అర్థమయ్యి. కానీ ఈ మరియమ్మ గారి భూలేఖ గారు కూర్చోవాలి. మీరు నిలబడితే నా కాలు వీలుతాయి. కూర్చో. ఎవరు నిలబడకూడదు వాక్యం సమయంలో. కనుక దేవుని బిడ్డలారా, ఎలిజబెత్ అమ్మ గారి ఇంటికి మరియమ్మ గారు ఏమీ పట్టుకెళ్ళలేదు, 100 వచనం పట్టుకెళ్ళిందని దేవుని వాక్యం చెప్తుంది. ఇంట్లోకి వెళ్ళి వందనాలమ్మ అనగానేనంట ఆ కడుపులో ఉన్నటువంటి శిశువు గంతులు వేశాడని బైబిల్ గ్రంథంలో రాయబడ్డారు. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే 100 వచనం యొక్క పవర్ ఏంటో మనకు తెలియకపోతే తెలియక చాలా మంది చెప్పలేకపోతున్నాం. ఈ రోజు నేను చెప్తారు, ఎవరైనా కనబడితే దేవుని బిడ్డ అయినా దేవుని నమ్ముకునే బిడ్డ అయినా నువ్వు నమ్ముకున్నావు కాబట్టి నువ్వేం చేయాలంటే అనేకులకి ఏం చెప్పాలా? అమ్మా వందనాలు, బాగున్నావా బ్రదర్, వందనాలు. మరణాలు చెప్తే తప్పు కాదు, ప్రైజ్ రాడ్ చెప్తే తప్పు కాదు, బైబిల్ ఉన్నది చెప్తేనే ఆ పవర్ అవుతుంది వాళ్ళకి. దేవుని స్తోత్రం. కనుక 3 మాటలు ఈ రోజు మనం నేర్చుకుందాం. ఎవరు అసలు లోకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనంలో ఒక చక్కని మాట ఉంది. ఏమని ఉందంటే, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరంట? నేడు రక్షకుడు ఎవరి కొరకు? మీ కొరకు అనగా మన కొరకు. అనండి అందరు కూడా మన కొరకు అని అనుకుంటేనే ఈ రక్షకుడు నీ కొరకే. మనకు కాదురా అనుకుంటే మాత్రం నీకు కాదు. హల్లెలూయా. మీరు WWE అని ప్రతి టీవీలో ఒక గొప్ప ఛానల్ వస్తుంది. ఆ ఛానల్లో ఈరోజు రోమన్ రైస్ రాత్రికాల సమయంలో రాత్రి 12 గంటల టైం అప్పుడు క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకున్నారు వారి ఫ్యామిలీ. జాన్ సీనా, ఇంకా చాలా రేన్ రేంబో, ఇంకా అండర్టేకర్, వీళ్ళందరూ కూడా గొప్ప బలాన్ని కనపరుచుకుని ప్రపంచానికి మేమే బలవంతులు అంటూ WWE అనే దాంట్లో చాలా చక్కగా పోరాడే యోధులు కూడా ఈ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. క్రైస్తవుడు అవసరం లేదు క్రిస్మస్ చేసుకోవడానికి. ఈ క్రిస్మస్ మన భారతదేశంలో మీకు చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి ప్రియులారా. క్రిస్మస్ ఒకవేళ క్రిస్మస్ అంటే ఏంటంటే క్రైస్ట్ మస్ అనగా క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన, అంటే క్రీస్తును ఆరాధించుటే క్రిస్మస్. ఈ యొక్క క్రిస్మస్ ని చాలా మంది ఆరాధించడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఇది మంద కాదురా, ఇదేదో క్రైస్తవులరా అని కొంతమంది ఏం చేశారంటే క్రైస్తవుల మీద దోసేస్తారు. కానీ దీని గురించి సత్యం తెలుసుకున్న తర్వాత కానిస్టేబుల్ చేసుకుంటున్నారంట, తర్వాత ఆర్మీ ఎంప్లాయీస్ చేసుకుంటున్నారంట, అంతేకాదు వ్యాపారస్తులు చేసుకుంటున్నారంట, ఆటో యూనియన్ చేసుకుంటున్నారంట, అంతేకాదు వ్యవసాయదారులు చేసుకుంటున్నారంట, లేకపోతే జడ్జిలు చేసుకుంటున్నారంట, డాక్టర్లు చేసుకుంటున్నారు. ఎక్కడ చూసినా స్టార్ వెలిగిస్తున్నారు, క్రిస్మస్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ క్రీస్తు అందరి కొరకు పుట్టాడని తెలుసుకున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈయనకు కులంతో సంబంధం లేదని, మతముతో సంబంధం లేదని, ప్రాంతీయ భేదం లేదని, దేశంతో సంబంధం లేదని సత్యాన్ని ఏం చేశారంటే ప్రజలందరూ తెలుసుకున్నారు. అందుకే ప్రజలందరి కొరకు ఏం చేశాడంటే ఈయన రక్షకుడిగా భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ వచ్చినటువంటి దేవాది దేవుడు 3 కార్యాలు చేయడానికి వచ్చాడు. ఏం చేయడానికి వచ్చాడు? 3. అసలు ఆయన రావడానికి గల ఉద్దేశం ఏంటంటే 3 విషయాలు. జాగ్రత్తగా వినండి. దేవుని స్తోత్రం చెప్పండి. మెరీ క్రిస్మస్. నీ పక్కనున్న వ్యక్తికి కుడిసే ఇచ్చి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పు. సర్వని
చాలా స్పీడ్ గా చిన్న నవ్వుతూ చెప్పు, సీరియస్ గా చెప్పకు. ఏమో క్రిస్మస్ ఉందమ్మా ఎంత సీరియస్ గా చెప్తున్నాం అనుకుంటాం. కాదు. ఏం చేయాలో తెలుసా? ప్రతిరోజు చెప్పాలి ఈ మాట. ఓన్లీ డిసెంబర్ ఈ రోజు 26వ తారీఖునే కాదు క్రిస్మస్. అదవుతుందా? చలికాలం నవంబర్ నుంచి మొదలుకొని జనవరి వరకు ప్రతి మందిరములో, ప్రతి సంఘాలలో, ఆయా ప్రాంతాల్లో క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటారు ప్రియులారా. అయితే 3 మాటలు నేను చెప్తాను కదా. మొట్టమొదటి మాట నేను చెప్తున్నాను, అసలు ఈ రక్షకుడు ఎందుకు వచ్చాడంట తెలుసా? మన పాత స్థితి నుండి మనల్ని రక్షించడానికంట. ఏ స్థితి? పాత స్థితి. మనం ఎప్పుడు ఇంకా పాతగానే ఉంటామా? నూతనత్వంలోకి రావద్దా? ఒక నూతనమైన జీవితం మనకు కావద్దా? ఓ నూతనమైన కార్యాలు మనం చూడొద్దా? ఇంకా పాత స్థితిలోనే ఉండిపోతున్న వారికి ఒక నూతనమైనటువంటి రీతిలో ప్రభు వారు ఏం చేశారంట? జన్మించాడు అనాలి. మీరు ఏమంటే తెలుసా? యేసయ్య ఈ రోజు నాలో జన్మించాడు అని అనుకుంటే నీలో ఒక నూతనత్వం వచ్చినట్టే. నా కోసం జన్మించాడని నువ్వు అనుకుంటే, ఆయన జన్మించి చాలా కాలం అయింది, కానీ ప్రతిరోజు అనుకోవాలంట. ఒక చీపురు గట్ట పట్టుకుని నువ్వు తుడుతున్నప్పుడు, ఒక వంట చేస్తున్నప్పుడు, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కాదు క్రిస్మస్ పాటలు, సంవత్సరానికి ఒకసారి కాదు క్రిస్మస్ వాక్యం. ప్రతిరోజు క్రీస్తు మనలో ఏం చేయాలంట? ఒక నూతనంగా మనం పుట్టితే మన పాత జీవితం ఏమవుతుంది? పారద్రోల పడుతుంది. అనండి అందరు కూడా. పాత జీవితం ఏమవుతుంది? పారద్రోల పడుతుంది, మాఫీ చేయబడుతుంది. ఒక నూతనత్వం నీలోంచి వస్తుంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో అదే మాటల గురించి ఒకసారి ప్రస్తావన చేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. కాగా ఎవడైనా క్రీస్తునందున్నడలా వాడు నూతన సృష్టి. అంటే దేవుని యొక్క ఆలోచన